అభివృద్ధి చెందిన లేదా చెందుతున్న దేశాలు అనే తారతమ్యం లేకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్ మరి మౌలిక సదుపాయాల కల్పనలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో వాటి నిర్వహణలో ప్రైవేట్ వ్యవస్థలు తమ తమ పాత్రను పోషిస్తున్నాయి. మౌలిక వసతులు, మౌలిక రంగాలు, భారీ ప్రాజెక్టులు, ఈరోజు అనేక భారీ ప్రాజెక్టులు ప్రజల అవసరమయ్యి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. మరి ప్రభుత్వము ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి కాబట్టి ప్రజలకు రోజు రోజు మారుతున్న దైనందిన జీవితంలో ఈరోజు హైదరాబాదు, సికింద్రాబాదు మహానగర ప్రజలకు మరి మెట్రో అవసరమైంది. ఎందుకంటే మరి స్పీడ్ లైఫ్లో కాబట్టి మరి అలాంటి మెట్రో స్టేషన్లను, మెట్రో కారిడార్లను నిర్వహించాలంటే ప్రైవేట్ ఏజెన్సీలను వాటికి వెల్కమ్ చెప్పాల్సిన పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద, అటు అనేక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తమిళనాడు, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటు సంస్థలను మరి వెల్కమ్ చెప్తూ వాటికి కూడా భాగస్వామ్యం కల్పించి మెట్రో కారిడార్లను నిర్మించుకుని నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు చూస్తున్నాం.